హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. అండ్ నేను మా డాడీ ఎక్కడికి వెళ్తున్నాము అని అనుకుంటున్నారా? సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. అండ్ దట్ టు టుడే ఈజ్ ది ఫైనల్ డే, ది డే అనమాట ఆఫ్ ది టెడెక్స్ టాక్ నేను ఈరోజు ఇవ్వబోతున్నాను. సో దాని గురించి అంతా తెలియాలంటే ఫస్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోవాలి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో దిస్ ఈస్ ద సర్ప్రైజ్ అండ్ ది స్పెషల్ వీడియో అనమాట. నాకైతే చాలా ఫేవరెట్ వీడియో అని చెప్పాలి. సో ఫస్ట్ అయితే మేము మార్నింగ్ అరౌండ్ 9-9:30 కల్లా బ్రేక్ఫాస్ట్ తినడానికి వచ్చేసాము. ఎందుకంటే నాది వచ్చేసి నా స్లాట్ 12 నుంచి 12:30 వరకు ఉంటుంది అని చెప్పారనమాట. ఎందుకంటే నాది అయిపోగానే లంచ్ స్టార్ట్ అవుతుంది స్టూడెంట్స్కి అని చెప్పారు. సో అందుకని చెప్పి ముందే వస్తే క్రౌడ్ అంతా ఉంటుంది, ఇష్యూ అవుతుంది కదా అని చెప్పేసి వాళ్ళు ఏం చెప్పారంటే, అక్క నువ్వు గెస్ట్ హౌస్లోనే ఉండు, బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మేము మిమ్మల్ని పిలుస్తాము, దాని తర్వాతే మీరు రండి అని చెప్పారు. దానికంటే ముందు ఇంకా మేమందరం పిక్చర్స్ తీసుకుంటూ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసాము. అండ్ బ్రేక్ఫాస్ట్ వాజ్ ఫైన్, బాగుంది, టేస్టీగా ఉండింది, చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో ఓవరాల్గా ఈ టెడెక్స్కి అయితే 7 స్పీకర్స్ని ఇన్వైట్ చేశారనమాట. ఆ 7 స్పీకర్స్లో నాది లంచ్ బ్రేక్కి ముందు ఉండింది కాబట్టి నాకంటే ముందు ఉన్న వాళ్ళందరూ ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చాలా మందిది కంప్లీట్ అయిపోయింది. నేను అంటే మా ఫ్యామిలీ అందరం మేము ముందు రోజు బయట అంతా తిరిగాం కదా, సో చాలా టయర్డ్ అయిపోయినాం అనమాట. వచ్చిన స్పీకర్స్ అందరూ రెస్ట్ తీసుకున్నారు, మేమే ఫుల్గా భీమవరం తిరుగుదాం, ఎంజాయ్ చేద్దామని చెప్పి తిరిగాము. సో కొంచెం అలసిపోయినాం కాబట్టి కొంచెం లేట్గా లేసాం అనమాట. అండ్ ఈ క్యూటీ పై అయితే లిటరలీ తన పర్ఫార్మెన్స్ ఇచ్చి అయిపోయిన తర్వాత నేను లేనని చెప్పి నా దగ్గరకు వచ్చి మరి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. నాకు చాలా మంచిగా అనిపించింది. గిఫ్టీ ఒకసారి అడగంటాము. గిఫ్టీ నిన్ను ఒక ఇంటర్వ్యూ చేస్తున్నా, ఓకేనా? మీరు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చానండి నేను. అక్కడ కూర్చో. మిమ్మల్ని నేను ఇక్కడ కూర్చో, కాలు మీద కాలేసుకు ఇంటర్వ్యూ అయినప్పుడు కాలు మీద కాలు అవతలకు అది ఓకేనా? రెడీ 1 2 3 స్టార్ట్. గిఫ్టీ మీ పేరు ఏం పేరండి? మామూలుగా అమ్మ నాన్న పెట్టి పేరు. మీ మదర్ అండ్ ఫాదర్ ఏం పెట్టారండి మీ పేరు? మీ పూర్తి పేరు ఏంది? మెంటల్ అదోక్షారెడ్డి గారు. ఇప్పుడు మీరు ఉదయం ఏం తిన్నారు? పొద్దున ఏం తిన్నారండి? మైసూర్ బోండా. మీరు మొన్న స్కూల్లో మిమ్మల్ని కిందేసి నెలకేసి ఎలకంతో తోమేనంట, అది నిజమేనా? కాదా? ఏంటండి దెబ్బ కిందకి ఎవరో తలకాయ జుట్టు పట్టుకుంటారు? ఓ ఎవరండి? ఆ బ్లడ్ వచ్చిందా? బ్లడ్ ఎప్పుడండి? పెద్ద బల్లే చెప్తా, అది 2025 అదే 26 వచ్చేసిందని అన్ని 25. ఓకే అండి. ఇది ఏంటండి ఇలా కిందికి అంటున్నారు ఎందుకు? అలా మామూలు కూర్చోండి అలాగా. సరే, ఇప్పుడు మిమ్మల్ని స్కూల్లో ఎవరండి మొన్న కిందేసి ఎదుగుతారండి? ఏమండి అంటే ఎప్పుడన్నా కొడితే కొట్టద్దు అంటారా? ఓకే. అవునండి, మీ స్కూల్లో ఇప్పుడు ఇంట్లో కొట్టేది ఎవరండి? కుక్కను కొన్నాడు బాగుంది, చాలా బాగుంది. బాగుందిలే ఇట్లానే, బికాజ్ నాకు హెయిర్ లీవ్ చేస్తే అన్కంఫర్టబుల్ గా ఉంది. అందుకు అన్కంఫర్టబుల్ ఇట్లా ఉంటుందా? అట్లా హెయిర్ లీవ్ చేస్తే ఇప్పుడు కొంచెం నా తలలోనే ఉన్నట్టుగా ఉంది అనమాట. సో జస్ట్ ఇప్పుడు టైం అయితే 11:17 అవుతా ఉంది. కనిపిస్తున్నాను, గిఫ్ట్ తీస్తా ఉంది గైస్. టైం అయితే 11:17 అవుతా ఉందన్నమాట. 11:17 అవుతా ఉంది. అండ్ నాది 12 o'clock నాది స్టార్ట్ అవుతుంది స్పీచ్ అనేది, టెడెక్స్ టాక్ అనేది. అండ్ ట్రస్ట్ మీ, నాకు అస్సలు అది నాకు నా ఎగ్జామ్ స్లిప్ టెస్ట్ అప్పుడు కూడా అంటే కొంచెం ఉంటుంది కదా పొట్టలో, అది అసలు వినలేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ నన్ను ఎంత కంఫర్టబుల్ చేసేసినారంటే ఐ ఫీల్ లైక్ ఏదో నా చెల్లికి నా చెల్లితో నేను మాట్లాడుతూ ఉంటే ఎట్లా ఫీల్ అవుతాను నేను జనరల్గా, ఏదైనా మంచి విషయాలు చెప్పడం అట్లా సేమ్ అట్లే ఉంది నాకైతే. ఐఎమ్ రియలీ హ్యాపీ. నా ఫస్ట్ టెడెక్స్ టాక్ అంటే నాకు దీనికంటే ముందు చాలా ఇంటర్వ్యూస్ తర్వాత నార్మల్గా పిలిచారు కాలేజెస్కి కూడా, కానీ ఫస్ట్ విషయం అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. బికాజ్ ఐఎమ్ రియలీ
ట్రస్ట్ మీ, యూ వోంట్ ఈవెన్ బిలీవ్ మీ, నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదన్నమాట మన ఫ్యామిలీ ఇంత గ్రో అవుతుంది, అంటే మన ఆన్లైన్ ఫ్యామిలీ ఇంత గ్రో అవుతుంది, ఇంత ఎక్స్టెండ్ అవుతుంది అని చెప్పేసి. భీమవరంలో గైస్ అసలు నేను ఒక 4-5 ప్లేసెస్కి వెళ్ళుంటాను కదా, వెళ్ళిన ప్రతి చోట ఖచ్చితంగా గుర్తుపడుతున్నారు అనమాట. అక్క మీరు ఇక్కడేం చేస్తున్నారు అని చెప్పేసి, అండ్ అమ్మని డాడీని వీళ్ళని గుర్తుపడుతున్నారు. నాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందో, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. బేసిక్గా మనదంతా రాయలసీమలో ఉంటుంది, సో ఎక్కువ ఇక్కడే కదా, లేదంటే తెలంగాణ, హైదరాబాద్ ఇట్లా ఈ సైడ్ అని అనుకున్నాను. కానీ నేను విజయవాడలో నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలామంది పలకరించారు అండ్ చాలా మంచిగా మాట్లాడిన, చాలా హ్యాపీగా అనిపించింది. కానీ మళ్ళీ అది ఎక్స్టెండ్ అయ్యి భీమవరం, ఈ కోనసీమ అండ్ గోదావరి సైడ్ కూడా మన వాళ్ళు ఉన్నారా అని నాకు చాలా మంచిగా అనిపించింది అనమాట. అండ్ హియర్ ఈజ్ మై బ్యానర్. అసలు ఫస్ట్ రాగానే ఈ ఫ్లెక్సీ బ్యానర్స్ చూస్తుంటే నాకు ఎంత మంచిగా అనిపించిందో. అండ్ చాలా నర్వస్ ఉండే అనమాట నేను వెళ్ళేటప్పుడు, కొంచెమే ఫస్ట్ లేకునింది, కానీ స్లోగా స్టార్ట్. అండ్ ఇక్కడ నేను వీళ్ళందరికీ సర్ప్రైజ్ ఇస్తాను అనుకుంటే వీళ్ళని లోపలికి ఎంటర్ అవ్వగానే నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. ఏంటో చూడండి. ఓ మై గాడ్ గైస్, అసలు నాకు లోపలికి ఎంటర్ అవ్వగానే ద ఓన్లీ థింగ్ విచ్ ఐ హ్యాడ్ ఆన్ మై మైండ్ ఈజ్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, అంటే ఎలా మాట్లాడతారు ఏంటి అని చెప్పేసి అనమాట. ఎందుకంటే నేను ఆల్రెడీ అందరినీ స్టూడెంట్స్ చాలామంది నేను మీట్ అయ్యాను ముందు రోజే, మీరు ఆల్రెడీ వీడియోలో కూడా చూశారు. కానీ ఆడిటోరియంలో నేను మాట్లాడేటప్పుడు వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటి అని చెప్పి నాకు చాలా సెకండ్ థాట్స్ ఉన్నాయి అనమాట. లోపలికి ఎంటర్ అవ్వగానే అవన్నీ నాకు ఫాల్స్, అక్క నువ్వు ప్రశాంతంగా ఉండు అనే వైబ్ నాకు క్రియేట్ చేసేసిన. సో నాకైతే అసలు ఇంకా హ్యాపీగా చిల్ అయిపోయినాను అనమాట నేను ఒక్కసారి లోపలికి ఎంటర్ అయిన తర్వాత. స్పీకర్స్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 2 ఉన్నారు అండ్ మార్నింగ్ వచ్చేసి 4 మెంబర్స్ ఉన్నారు. సో మార్నింగ్ సెషన్ లో మనదే ఎండ్. సో దానికంటే ముందు ఒక స్పీకర్ది అక్క నువ్వు వినొచ్చు అని చెప్పేసి నన్నైతే లోపలికి ఇన్వైట్ చేసినారు. ఇంకా ఆయనది అవ్వగానే డాన్స్ పర్ఫార్మెన్స్ అనమాట. చిక్రీ చిక్రీ సాంగ్ కి డాన్స్ వేశారు అండ్ అంటే చాలా మ్యాషప్ లాగా వేసినారు. సో సూపర్ ఉంది, మీరు కూడా చూసారు. ఇంకా ఈ డాన్స్ అయిపోగానే ద మోస్ట్ వెయిటెడ్ పార్ట్ అండ్ ది స్పెషల్ పార్ట్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. నేను ఒకలాగా అనుకుంటే ఇంకొకలాగా జరిగింది అండ్ అది కూడా నా బెస్ట్ పార్ట్ అని చెప్పాలి. అండ్ లైఫ్లో నేను మర్చిపోలేను. సో అదంతా ఎందుకో చూసేయండి. treating her like a member of the home, while many fondly call her Akka. An elder sister who cares wholeheartedly. She is known for her. ఫస్ట్ టైం నాకు ముందు ర్యాంక్ వచ్చిందో లేదో తెలియదు కానీ నేను 3rd క్లాస్లో ఉన్నప్పుడు నాకు ఫస్ట్ టైం సెకండ్ ర్యాంక్ వచ్చిందనమాట. అండ్
స్కూల్లో ఈ చిన్న విషయం ఉండేది దట్ ఎవరైనా ర్యాంకర్స్ వస్తే వాళ్ళందరినీ ఫ్లెక్స్లో వేసేవాళ్ళు అనమాట, బోర్డులో వేసేవాళ్ళు. అండ్ ఫస్ట్ టైం ఐ వాజ్ ఇన్ దాట్. దాని తర్వాత లిటరలీ ఎవ్రీ సింగిల్ డే మై డాడ్ అండ్ మై మోమ్ యూస్ టు కమ్ దేర్ అండ్ పిక్చర్స్ తీసుకొని ముడిచిపోయేవాళ్ళు అనమాట. సో బాగా చదువుకునేదాన్ని. అండ్ యూ నో వాట్, ఎవ్రీ సింగిల్ డే 4 o'clock లేసేదాన్ని మార్నింగ్. అండ్ 10 days తర్వాత చెప్పే చాప్టర్స్ అన్ని కూడా నేను ముందే కవర్ చేస్తాను అనమాట. ఆ విషయాలు జరిగాయి. ఐ వాజ్ ఇన్ అ స్మాల్ హోమ్ టౌన్ అండ్ చాలా మంది ట్రై టు స్టాప్ మై డాడ్. ఎందుకు వద్దు అమ్మాయి, రిలేటివ్స్ ఏమని చెప్పారంటే మా ఓన్ డాటర్ కూడా బయటకు వెళ్ళింది అండ్ నేను వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ డ్రింక్ చేస్తారు అని చెప్పేసి. అండ్ ఆబ్వియస్లీ మై డాడీ నెవర్ లిజన్ టు దెమ్. మా డాడీ ఎప్పుడైనా కూడా పిల్లలు ఆనందంగా ఉంటే ఇంకా చాలు అని అనుకుంటారనమాట. టుడే ఐఎమ్ గివింగ్ యూ ద నైఫ్. నీ ఇష్టం, డూ వాట్ ఎవర్ యూ వాంట్ విత్ దాట్. ఏదైనా దాంతో యాపిల్ కోసుకొని హెల్తీగా ఫీల్ అవుతావా, లేదు అంటే నిన్ను డ్యామేజ్ చేసుకుంటావా. అండ్ యు నో వాట్, 5th class లో ఐ హ్యాడ్ మై యూట్యూబ్ ఛానల్ ఆల్సో. యా, సో ఇంజనీరింగ్లో నేను ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగింది. అండ్ బై వే హ్యాపీనెస్ అస్సలు ఉండదు, మీకు అందరికీ ఆల్రెడీ తెలుసు. స్టార్ట్ అయినప్పటి నుంచి ఐ వాంటెడ్ టు బి ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్, నో మ్యాటర్ వాట్. Somebody, we all go through friendship breakups. You all know how it hurts. My first year went okay, and then appude I used to earn anamata. I used to do freelancing and I used to do process in the work just done as I told you guys, and I was earning fine for my pocket money and everything. So students anta oka side unde vallu and placements kavasina students anta inko side unde vallu. And sudden గా ఏమంటే ఈ రెసిషన్ ఇవన్నీ రావడం వల్ల ఐ హ్యాడ్ సో మచ్ ఆఫ్ ప్రెషర్ ఇన్ సైడ్ మీ. అసలు మాస్టర్స్ చేయడం ఈ టైంలో కరెక్టా, అసలు మా పేరెంట్స్ ఇంత ఇస్తున్నారు నాకు, ఐ మేకింగ్ దెమ్ ప్రౌడ్ ఆర్ నాట్. ఒక డిప్రెసింగ్ మూమెంట్కి వెళ్ళిపోయాను అనమాట. అండ్ అనుకునే వాళ్ళు ఇంత కష్టపడుతూ వచ్చా 4 o'clock లేసాను మార్నింగ్. ఎవ్రీ సింగిల్ డే 4కి లేసానంటే మీరు నమ్మరు. అండ్ మై డాడ్ యూస్ టు స్విచ్ దట్ అలారం ఆఫ్ సో దట్ పడుకుంటుంది ప్రశాంతంగా పాప అని చెప్పి. It was falling apart, and that's when I started listening to myself. You know, that's very important. ఎందుకంటే ఈ కాలంలో what we think is okay, ఇంజనీరింగ్ చేసాము, జాబ్ చేస్తున్నాము, సాలరీ వస్తుంది, ఓకే we're fine అన్నట్టు. బట్ ఇట్స్ నాట్. ఎందుకంటే ఆఫ్టర్ 30 years ఆఫ్టర్ 40 years మనం గుర్తుపెట్టుకునేది ఏంటంటే మనం ఎంత కోర్స్ చేస్తాము, ఏం చేస్తాం అని కాదు, మన అసలు మనకు హ్యాపీ అనిపించేది, మన సంతోషంగా అనిపించేది చేస్తున్నామా లేదా అనేది. నాకే ముందే బ్యాక్గ్రౌండ్ లేకుండే, నాకు ఫ్రెండ్స్ కానీ ఎవరు లేకుండే కాంటెంట్ క్రియేషన్లో. ఐ వాజ్ ది ఓన్లీ వన్. అంటే ఆ థాట్స్ వస్తాయి, అరే ఏదో ఒకటి చేసాలి, ఏదో ఒకటి మనం సాధించేసాలి అని చెప్పి. బట్ అలా చేసి నెక్స్ట్ ఎవరు నో చెప్పారు, అలా స్టార్ట్ చేసి చాలా లోన్లీ అయిపోయినాను అనమాట ఆ టైంలో, పాయింట్ ఆఫ్ టైంలో. బికాస్ ప్రతిదీ మనం పేరెంట్స్ని షేర్ చేసుకోలేము, ఈవెన్ దో దే ఆర్ సో ఫ్రెండ్లీ. One day my mom called me and normally she was talking and then I cried so much. I told my mom, Amma na valla asalu ravatledu, enduku vachano vellu, em chestunalo vellu ani cheppi I feel so bad for myself. So yeah, and okay, చాలా బాధపడ్డాను అనమాట. And I told my dad, my daddy and mom ఒకటే చెప్పారు నాకు, no matter what you do, నీ మీద ఎప్పుడు ప్రౌడ్గానే ఉంటాము, బికాస్ వీ saw you from starting. ఎలా ఉండేదాన్ని నువ్వు ఏంటి అని చెప్పి. దట్స్ when I realized, కూర్చున్న ప్రశాంతంగా కూర్చొని I started applying to off campus jobs. You know, off campus jobs అంటే ఎంత కష్టమో మనకు ఆల్రెడీ తెలుసు. 6 rounds ఉన్నాయి. మీరు నమ్మరు. 3rd round అయిపోయిన తర్వాత I called my parents and I told them that I came outside of my college to attend interview. Okay, and నేను ఎప్పుడు బయటికి వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేసి హ్యాపీగా ఉండే ఆ టైప్ ఆఫ్ పర్సన్ కూడా కాదనమాట. ఎప్పుడు కాలేజ్లో ఉంటూ చెప్పింది వింటూ చదువుకుంటూ అలానే ఉండేదాన్ని. అండ్ అనుకునేదాన్ని, అరే కనీసం కొంచెం అంత ఎంజాయ్ చేసి అట్లీస్ట్ ఐ హ్యాడ్ దట్ లైఫ్ కదా అని అనుకునేదాన్ని. అండ్ యూ వోంట్ బిలీవ్ మీ, ఐ గాట్ ఇన్ టు దట్ జాబ్ that you are in. So I feel very happy, చాలా హ్యాపీ అనిపించింది. ఎప్పుడు అందరూ వెళ్ళే పాతేనా, ఎందుకంటే మా నాన్న ఎప్పుడు మమ్మల్ని అలా పెంచలేదు. హీ గేవ్ us wings. మీరు కావాల్సింది చేయండి, మీరు అమ్మాయిలే, కానీ నాకు అసలు డజన్ మ్యాటర్ మీరు అమ్మాయిల అబ్బాయిల అని నాకు అసలు సంబంధం లేదు. యూఆర్ మై కిడ్స్. నా కిడ్స్ ఎలా ఉండాలి అంటే he always wanted us what he didn't have, you know. And now he's in a very good position. He built his own kingdom from zero, I know. But mammalni matram
మీ ఇష్టం, మీరు ఏమైనా చేయండి, ఐ ఆల్వేస్ సపోర్ట్ యూ అని చెప్పేవాడు అనమాట. ఐ వాజ్ ఎగ్జాస్టెడ్. నేను దాని నుంచి వేరేది ఏది చేయలేకపోయేదాన్ని అనమాట. అట్లీస్ట్ ప్రతి ఒక్కరికి ఒకటే టైప్ ఆఫ్ గోల్ ఉండదు కదా. ఇట్ వాజంట్ మైండ్. అండ్ అన్ని ఆఫర్స్ ఉన్నాయి నా చేతిలో అని చెప్పి, అన్ని జాబ్ సాలరీ వస్తూ ఉండేది, ఎవ్రీథింగ్ వాజ్ ఓకే. కానీ ఐ ఆల్వేస్ హ్యాడ్ టియర్స్ అనమాట. ప్రతిసారి టియర్స్ అవుతా ఉంటాయి నేను పడుకుంటే. ఐ ఆల్వేస్ థాట్, అరే ఎవరు చూస్తారు మనల్ని, ఎందుకు చూస్తారు అసలు మనల్ని, ఏం కొత్తగా చేయాలి నేను అని చెప్పి. బికాస్ ఏదైనా చేస్తే వీ షుడ్, ఇది చేస్తున్నాను అంటే పీపుల్ షుడ్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ అస్ ఆర్ ఇన్స్పైర్ సంథింగ్ ఫ్రమ్ అస్. అట్లీస్ట్ ఎంటర్టైన్, ఏదైనా ఎంటర్టైన్మెంట్గా ఉండాలి అని చెప్పి నేను జస్ట్ 150 ఫాలోవర్స్ అనుకుంటా ప్రైవేట్లో ఉండే పబ్లిక్ చేసేసా. ఏమైతే అది కానీ పబ్లిక్ చేసేద్దాం. బికాస్ నా కాంటెంట్ క్రియేషన్ కంటే నాకు ఎడిటింగ్ అంటే చాలా ఇష్టం. సో అండ్ దట్స్ వెన్ ఐ రియలైజ్డ్, ఓకే సో ఐ లైక్ బీయింగ్ ఆన్ కెమెరా, ఐ లైక్ డూయింగ్ దిస్. నో మ్యాటర్ వాట్ యూ డూ, ఏమైనా చేయండి, జాబ్ చేయండి, వర్క్ ఏదైనా చేయండి, బట్ యూ నో సెలబ్రేట్ దోస్ మూమెంట్స్. బికాస్ వెనక్కి చూసుకున్న తర్వాత మనం 30 years or 40 years వచ్చిన తర్వాత ద ఓన్లీ థింగ్స్ విచ్ వీ రిమెంబర్ is what we did in our 20s, you know. 20s are meant to be celebrated. Really, చాలా మంది ఏమంటారంటే తనకి డబ్బులు ఉన్నాయి కాబట్టి చెప్తుంది, తన పెద్దింట్లో ఉంటుంది కాబట్టి చెప్తుంది అని చెప్పి. నో, ఇట్స్ నాట్ దట్. మేము ఓన్లీ పెద్దింట్లోనే ఉండి లేము. I saw so many things, what my dad went through, and every not just survived, you know. You have so many other opportunities also, and I know a lot of you guys. I got a beautiful hand drawing of mine from one girl. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. అండ్ నేను ఫస్ట్ టైం తెలుసు అంత బ్యూటిఫుల్గా డ్రా చేయడం. బికాస్ దెర్ ఆర్ సో మెనీ అదర్ వేస్, సో మెనీ అదర్ థింగ్స్ విచ్ మేక్స్ యూ హ్యాపీ. అట్లీస్ట్ మీరు ఇది చేస్తూ స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ దోస్ ఆల్సో. ఇట్స్ రియలీ ఇంపార్టెంట్. అండ్ నేను ఓన్లీ ఆ జాబ్ చేస్తూ నార్మల్గా ఉంటే ఐ థింక్ ఏమైనా శాలరీ వస్తుంది కాబట్టి. బట్ ఇప్పుడున్నంత హ్యాపీ, ఇప్పుడున్నంత సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, మనసు ప్రశాంతంగా అయితే అసలు ఉండేది కాదు అని అనిపిస్తుంది. వాళ్ళనుకుంటున్నా ఈ కాలంలో చాలా మంది ఏమనుకుంటారంటే అసలు అమ్మ నాన్న మాటే వినరు, అసలు పట్టించుకోరు కాదు, దే ఆర్ రాంగ్ అనుకుంటారు. నో, దే ఆర్ నాట్ రాంగ్. వాళ్ళు కూడా ఫస్ట్ టైం మనలాగే పేరెంట్స్, అంటే మనం స్టూడెంట్స్ అంటే మనం పిల్లలు సేమ్ అలానే వాళ్ళు కూడా పేరెంట్స్ అంటే ఫస్ట్ టైం ఉంటున్నారు. సో ఇట్స్ దేర్ ఏజ్ ఆల్సో. 30s 40s వచ్చినప్పుడు వాళ్ళ హార్మోన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దెమ్, యూ నో. ఇట్స్ రియలీ ఇంపార్టెంట్. అండ్ ఎంతైనా వాళ్ళు మన పేరెంట్స్, సో ట్రై టు అండర్స్టాండ్ దెమ్ ఆల్సో. అండ్ మీరు ఏం చేయాలనుకున్నా వాళ్ళు హ్యాపీగానే ఫీల్ అవుతారు అండ్ ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నా పేరెంట్స్ నన్ను ఎప్పుడు ఎంకరేజ్ చేసేవారు, నా ప్యాషన్ ఎప్పుడు ఎంకరేజ్ చేసేవారు అని చెప్పి. ఒకవేళ ప్లాన్ ఏ వర్కౌట్ అవ్వకపోయినా కూడా యూ ఫిగర్ ఇట్ అవుట్. ఓకే, సో ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు. అండ్ లైఫ్ ఈజ్ ఆల్వేస్ మెట్ టు బి సెలబ్రేటెడ్, నాట్ జస్ట్ సర్వైవ్. కొంతమందికి కాదు, ప్రతి ఒక్కరికి. సో యా, థ్యాంక్ యూ సో మచ్ గైస్. అక్కడికి వెళ్దాం. సో ఎస్ గైస్, దాట్ వాజ్ మై టెడెక్స్ టాక్. అంటే కంప్లీట్ టెడెక్స్ టాక్ అంతా నేను పెట్టలేదన్నమాట, జస్ట్ బిట్స్ అండ్ పీసెస్గా పెట్టాను. ఎందుకంటే వీఆర్ నాట్ అలౌడ్ వాళ్ళ ఛానల్లో ఫస్ట్ అప్లోడ్ అయిన తర్వాత మనం ఏమైనా పెట్టుకోవచ్చు అనమాట. బికాజ్ టెడెక్స్ డైరెక్ట్గా మెయిన్ ఛానల్ ఉంటుంది కదా, దాంట్లో ఆ వీడియో అనేది అప్లోడ్ చేస్తారు. అది వరల్డ్ వైడ్గా ఉంటుంది. అండ్ దానికి ఒక 1 month టైం పడుతుందని చెప్పారు. బికాజ్ మనం తెలుగులో మాట్లాడడం కాబట్టి కింద మనకి సబ్ టైటిల్స్ యాడ్ చేయాలి అండ్ ట్రాన్స్లేటర్స్ ఉంటారు. సో కొంచెం టైం పడుతుంది. బట్ నేను ఆ వీడియో ఛానల్ అప్లోడ్ అవ్వగానే ఐ షేర్ యూ గైస్ ద లింక్, అంటే అప్డేట్ చేస్తాను. బట్ ఒక విషయం చెప్పాలి ఏంటి అంటే, నేను 6th class 6th or 5th నాకు సరిగ్గా గుర్తులేదు, బట్ చిన్నప్పటి నుంచి నేను టెడెక్స్ చూసేదాన్ని అనమాట. చాలా ఇన్స్పైర్ అయ్యేదాన్ని వాళ్ళ మాటలు విని అంతా. బట్ నేను అనుకునేదాన్ని, ఒకవేళ నాకు టెడెక్స్ ఛాన్స్ వస్తే అని ఆలోచించేదాన్ని, మళ్ళీ నాకు ఎందుకు వస్తుంది అని చెప్పి మళ్ళీ సైడ్ అంటే ఇంకా ఆలోచించకుండా ఉండేదాన్ని అనమాట. బట్ ఈసారి నాకు టెడెక్స్ ఆపర్చునిటీ వచ్చిన తర్వాత కూడా నాకు హెల్త్ బాగాలేక నేను అసలు సరిగానే ప్రిపేర్ అవ్వలేదు. అంటే ఏం చెప్పాలి ఏందనేది క్లారిటీ లేకుండే అనమాట. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు చాలా
కంఫర్టబుల్ అయిపోయినాను. అండ్ నా మనసులో ఏమేమైతే చెప్పాలనుకున్నానో అన్నీ చెప్పాను. అండ్ చాలా ఎమోషనల్ కూడా అయినాను స్టేజ్ మీద. సో దాన్ని కూడా నాకేంటి అంటే వీళ్ళు ఎంత మంచిగా నన్ను టేక్ కేర్ చేసినారంటే పిల్లలు చాలా మంచిగా అనిపించింది. అంటే నా సిస్టర్స్ అండ్ బ్రదర్స్తో ఉన్నట్లు అనిపించింది. అండ్ నాకు ఇంకా మంచిగా అనిపించిన పార్ట్ ఏంటి అంటే స్టేజ్ మీద నన్ను అక్క అని పిలిచిన తర్వాత అందరూ గట్టిగా వచ్చారనమాట. అంటే వాళ్ళని ఎంత ఓన్ చేసుకుంటే ఆ హ్యాపీనెస్ అనేది వస్తుంది చెప్పండి. సో అసలు లైఫ్లో నేను మర్చిపోలేను ఈ రోజునైతే నిజంగా. ఫస్ట్ నేను అక్కడికి వెళ్ళడానికి అంటే భీమవరం వెళ్ళడానికి కారణం టెడెక్సే. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అది కాదనమాట నా మెయిన్ రీజన్. అసలు నా మెయిన్ రీజన్ టెడెక్సే కాదు, అందరినీ కలవడానికి వెళ్ళినట్లు అనిపించింది. అక్క ఫాస్ట్గా వచ్చేయండి, ఇప్పుడు అవతల ఫాస్ట్గా వచ్చి. ఎలా ఉంది స్పీచ్? చాలా బాగుంది అక్క, అసలు అక్క చాలా బాగా చెప్పారు. మీరు చూడాలనుకుంటున్నా అన్న టైం అయిపోతుంది చెప్దాం అనుకుంటున్నాడు. నేను చూసా ఆల్రెడీ, మీకు టైం అయిపోతుంది. నేను ఏం చేయను ఇంకా మధ్యలో ఆఫీస్ స్టార్టింగ్ చాలా టైం వేస్ట్ అయిపోయింది. Actually, I was waiting for your TEDx. సో నాకు నిజం చెప్పాలంటే ఎట్లా అనిపించింది అంటే నేను ఆన్లైన్లో మిమ్మల్ని అందరితో మాట్లాడతాను కదా, మీ అందరితో మాట్లాడతాను. నేను ఎంత ప్రేమగా అయితే మాట్లాడతానో అలానే రిసీవ్ అవుతుందా లేదా అని నేను ఎప్పుడు అనుకునేదాన్ని అనమాట. బికాజ్ ఎందుకంటే ఆన్లైన్ అనేది ఏంటి, ఇప్పుడు జస్ట్ స్క్రోల్ చేస్తే వేరే ఛానల్ వస్తుంది, వేరే వాళ్ళు వస్తారు చూడొచ్చు అన్నట్లుగా. కానీ ఇంతగా కనెక్ట్ అయ్యి నాతో అక్క అక్క అని చెప్పి నా దగ్గరకు వచ్చి మాట్లాడడం, పిక్చర్స్ తీసుకోవడం అంటే నాకు ఒక డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్లా అనిపించింది అనమాట. బికాజ్ ఎప్పుడు అనుకునేదాన్ని అందరితో మాట్లాడుతూ ఉంటాను ఆన్లైన్లో, ఆఫ్లైన్లో ఎప్పుడు కలుస్తాను, డైరెక్ట్గా ఎప్పుడు చూస్తాను అని చెప్పి. అండ్ పైగా నార్మల్గా పిక్చర్స్ తీసుకోవడం వేరు అండ్ ఆ హ్యాపీ ఫేస్తో పిక్చర్స్ తీసుకోవడం వేరు. సో నాతో అయితే అలా హ్యాపీగా ఒక్కొక్కలాగా మంచిగా పిక్చర్స్ తీసుకున్నారు అక్క అని పిలుస్తూ. సో చాలా మంచిగా అనిపించింది నాకైతే. నా స్పీచ్ అయిన తర్వాత ఈయనే అనమాట విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి ప్రిన్సిపల్. సో ఆయన వచ్చి మాతో మాట్లాడడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కాసేపు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాను. అండ్ అది అయిపోయిన తర్వాత మేము డైరెక్ట్ ఇంకా లంచ్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. అండ్ అందరూ స్పీకర్స్ కూడా ఇక్కడే ఉన్నారు. అంత బెస్ట్ పార్ట్ వచ్చేసి స్పీకర్స్ అందరూ చెప్తున్నారు వి సా యువర్ ఎనర్జీ అండ్ అంటే స్టూడెంట్స్ అందరూ చాలా మంచిగా మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు, చాలా మంచి వైబ్ ఉండింది అని చెప్పేసి ఇంకా హ్యాపీగా అనిపించింది అనమాట నాకైతే. అండ్ నేనైతే ఫస్ట్ లంచ్ ఏమో అమ్మ వాళ్ళతో తినేసి అండ్ వీళ్ళతో మాట్లాడదాము అని చెప్పి వచ్చాను. అందరూ లిటరల్ క్యూటీస్. టెడెక్స్ విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళకైతే అసలు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. స్టూడెంట్స్ అయినా కూడా ఎంత మంచిగా టేక్ కేర్ చేసినారంటే నాకైతే నిజంగా నా కాలేజ్ డేస్ గుర్తొచ్చినాయి అనమాట. రెడ్ మొహం మీద పెట్టు. చెప్పు, నువ్వు చెప్పు ఎలా అనిపించింది? బాగుంది. ఇక్కడ రా ఇక్కడికి వచ్చి చెప్పు. చాలా బాగా చెప్పావు, నువ్వు చాలా బాగా చెప్పావు. నేనెవరు నీకు? అలా కాదు, చాలా బాగా చెప్పారండి అక్కగారు. మీరు చాలా బాగా చాలా బాగా చెప్పావు అక్క. నువ్వు ఏడ్చలేదా? నాకు ఏడుపు రాలేదు. ఏడుపు వస్తే ఏడుతుంది కదా, ఏడమని చెప్పొచ్చు కదా. ఏడమని చెప్తే ఏడుస్తుందంట. అంటే నీకు ఎవరు ఏడ్చినా ఏడుపు రాదా? మీ డాడీ ఒక్కడ ఏడిస్తే ఏడుపు వస్తుందా? నేను మీ బాబాయ్ ఏడుస్తావా నువ్వైతే? హాయ్ చెప్పేదమ్మా. ఇప్పుడే ఆ రూమ్ నుంచి ఈ రూమ్కి వచ్చినాం. నేను వాళ్ళకి ఆన్ చేశాను. ఓ నీకు వచ్చేస్తుందా? ఈ అక్క నేర్పించింది. ఇదిగోండి చూద్దరు. చూపిస్తున్నా. ఇదిగో సాల్వా. అవునా? ఏంటి అవన్నీ? గిఫ్ట్. గిఫ్ట్సా? ప్రైజ్ వచ్చింది అక్కకి. అవునా? దేనికి వచ్చిందా నా ప్రైజ్? నువ్వు ఆరల్ ఇచ్చినందుకు. ఇచ్చినందుకు ఆరల్ చెప్పింది. ఎంత క్యూట్గా మాట్లాడుతుంది మరి. ఏం చెప్తున్నానండి? నేను ఓరల్ స్పీచ్ ఇచ్చినందుకు నాకు గిఫ్ట్గా ఇచ్చారంట వాళ్ళదంతా. ఒక సాల్వా ఇచ్చినారు, సాల్వా ఇచ్చారా? కప్పినారు సాల్వా. మా పిల్లడు మంచి క్యూట్గా వచ్చి రివర్స్ పెట్టుకొని అప్పుడే ఫ్రెండ్ తెలియదు కదా, అందుకు రివర్స్ పెట్టుకొని మరి.
సో గైస్ లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా కాసేపు రెస్ట్ తీసుకొని మేమైతే పైకి వచ్చాం మళ్ళీ, ఎందుకంటే పిక్చర్స్ తీస్తాము అని చెప్పి. బికాజ్ ఆ మొమెంటోతో అండ్ వాటితో నేను ఇంకా పిక్చర్స్ తీసుకోలేదు కదా, సో అందుకే ఫోటోగ్రఫీ టీం వాళ్ళైతే అక్క మీకు పిక్చర్స్ ఇస్తాము రండి పైకి అని చెప్పి నాకు మంచి మంచి పిక్చర్స్ తీశారనమాట. అండ్ ఈ ఒక్క వీడియోకే నేను ఎక్కువ అసలు కెమెరా పట్టుకోలేదు, వాళ్ళే కంప్లీట్ హ్యాండిల్ చేశారనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. బికాజ్ స్టూడెంట్స్ అసలు ఎంత క్యూట్ అండ్ ఎంత స్వీట్గా ఉన్నారంటే నాతో అసలు ఇంకేం కావాలి చాలు ఇదే అని అనిపించింది నాకైతే నిజంగా. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు మనం మీట్ అండ్ గ్రీట్కి వెళ్ళబోతున్నాం అనమాట. అండ్ దాంతోపాటు వాళ్ళకు విష్ణు పోడ్కాస్ట్ అని చెప్పి వాళ్ళకి సపరేట్ ఛానల్ ఉంది. సో దానికోసం అని చెప్పి నన్ను కొన్ని క్వశ్చన్స్ అడిగారు ఇంటర్వ్యూ లాగా. అండ్ ఫనీ రిడల్స్ అంటే చాలా బాగుంది, చాలా కంఫర్టింగ్గా అని చాలా మంచిగా అనిపించింది. అండ్ దీని తర్వాత మనకి మీట్ అండ్ గ్రీట్ స్టార్ట్ అవుతుంది. సో ఆఫ్టర్నూన్ ఇద్దరు స్పీకర్స్ ఇంకా పెండింగ్ ఉంది కదా, సో అవి నేను విందాము అని అనుకున్నా. అందుకే నన్ను లోపలికి అయితే ఇన్వైట్ చేసినారు. అండ్ లోపలికి ఇన్వైట్ చేసిన తర్వాత కూడా స్టూడెంట్స్ స్టార్టెడ్ షౌటింగ్ అనమాట. నేను వచ్చిన తర్వాత భలే అనిపించింది. సో ఇంకా నేను ఎక్కువసేపు ఉండలేదన్నమాట లోపల, ఎందుకంటే నేను బయటకు వచ్చేసా. బికాజ్ స్టూడెంట్స్ అందరూ బయట వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ నాకు చెప్పారనమాట అక్క తొందరగా వచ్చే బయటికి మనం పిక్చర్స్ తీసుకుందాము అని చెప్పి. సో నేను లోపల ఉన్నా కూడా నాకు అంతా ఇంకా మనసు బయటే ఉన్నింది, తొందరగా బయటికి వెళ్దాము బికాజ్ వెయిట్ చేస్తూ ఉంటారు కదా అని చెప్పి. సో అందుకే ఇంకా ఫాస్ట్గా అమ్మ వాళ్ళతో చెప్పేసి నేనైతే బయటకు వచ్చేసాను. ఒకరిదైతే విన్నా, ఇంకా తర్వాత బయటకు వచ్చేసాను. నేనేమో ఇక్కడ బయట అందరితో స్టూడెంట్స్తో మంచిగా పిక్చర్ తీసుకుంటూ మాట్లాడుతూ ఉన్నాను. అండ్ లోపలికైతే అంటే చెప్పారు నాకు ఆ అక్క లోపల ఇప్పుడు మనకి ఇంకా ఫైనల్ సెరమనీ ఉంటుంది, మనం అందరం కలిసి పిక్చర్ తీసుకోవాలి రండి అని చెప్పి. సో అందుకు లోపలికైతే వచ్చాను. లోపలికి వచ్చిన తర్వాత స్పీకర్స్ అందరూ నాతో మాట్లాడుతూ ఉన్నారనమాట. బికాస్ నేను స్టార్టింగ్ అంతా లేను కదా, సో అందరూ చెప్తా ఉన్నారు సో యూఆర్ ద బిగ్ నా అది ఇది అని చెప్పేసి. అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ బికాజ్ స్టూడెంట్స్ అందరూ మంచిగా రిసీవ్ చేసుకోవడం వల్ల ఏమంటారు నాకు కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. పైగా నా హెల్త్ కూడా చాలా ఏమంటారు సిగ్గా ఉన్నింది అనమాట. ఐ వాజ్ వెరీ సిక్. సో నేను అనుకున్నాను అంటే మా పేరెంట్స్ అందరు అన్నారనమాట హెల్త్ బాగాలేదు కదా, సో వెళ్ళాలా నిజంగానే అవసరమా అని చెప్పేసి. బట్ ఎందుకో సమ్ పార్ట్ ఆఫ్ మీ టోల్డ్ లేదు ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పేసి. పైగా నాకు హెల్త్ బాగాలేదు కదా, సో అందుకని చెప్పి నాకు ఇంకా లోపల అంటే ఫీవర్ కాస్త ఎక్కువ అయినట్లు అనిపించింది అనమాట. సో చెమటలు పట్టేస్తూ ఉన్నాయి లోపలంతా, అంటే ఫేస్ నుంచి మొత్తం చెమటలు కారిపోతూ ఉన్నాయి అనమాట నాకు కంప్లీట్గా. కానీ చాలా ఎనర్జీగా ఉన్నా, చాలా ఎనర్జెటిక్గా ఉన్నాను. అండ్ దాంతోపాటు టెడెక్స్ టీమ్ వాళ్ళకైతే అసలు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలన్నమాట. స్టూడెంట్స్ అయినా కూడా ఎంత మంచిగా టేక్ కేర్ చేసినారంటే, ఫస్ట్ దివ్య వచ్చేసి షీఈ్ ఆర్గనైజర్ అనమాట. అండ్ మహేష్ వచ్చేసి హాస్పిటాలిటీ డిపార్ట్మెంట్, మమ్మల్ని దగ్గరుండి ప్రతిదీ చూసుకున్నాడు. మేము బయట తిరగడానికి కూడా A to Z అతను బాగా చూసుకున్నాడు. అండ్ దాని తర్వాత ప్రవీణ్ అనమాట, హీఈస్ కంప్లీట్ ఫోటోగ్రఫీ డిపార్ట్మెంట్ అంతా ప్రవీణే చూసుకున్నాడు. అండ్ టెడెక్స్ టీంలో ఉన్న వాళ్ళందరూ ఫేసెస్ గుర్తున్నాయి కానీ నాకు నేమ్స్ గుర్తులేవు. బట్ లిటరలీ గైజ్ యూ గైజ్ డిడ్ అమేజింగ్ ఫ్యాబ్యులస్ జాబ్. అసలు ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. బాయ్ గిఫ్టీ, బాయ్, మళ్ళీ కలుద్దాం. సమ్మర్ హాలిడేస్ వచ్చి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. అంతే ఇంకా స్టార్టెడ్. బాయ్ బాయ్ పెద్దనాన్న అంట క్యూట్గా. బాయ్ చెప్పేస్తున్నాం, ఇంకా వెళ్ళిపోతున్నాం. So guys, we are at the famous Khalil Bhai restaurant in Vijayawada. చాలా ఫేమస్ అంట. సో మా డ్రైవర్ ఇక్కడ స్టాప్ చేశారనమాట. హీ టోల్డ్ అస్ ఇక్కడ బాగుంటుంది చూడండి అని చెప్పి. అండ్ వాట్ వీ ఆర్డర్డ్ ప్రాన్స్ ఫ్రై, తర్వాత ఫస్ట్ మటన్ సూప్, ప్రాన్స్ ఫ్రై అండ్ మటన్ బిర్యానీస్ ఆర్డర్ చేసాం. సో టేస్ట్ చేసి ఆబ్వియస్లీ బాగుంటుంది విజయవాడ ఫుడ్ అంటే. ఖలీల్ బాయ్లో ఎలా ఉందో చూద్దాం. కడపని బీట్ చేసిందా చేయలేదా? నిజంగా చెప్తున్నా చాలా బాగుంది. అవునా, సూపర్. మా అమ్మ కూడా ఇప్పుడు ట్రైయింగ్. మా అమ్మ కూడా ఇప్పుడు చెప్పు మమ్మీ ఎలా ఉంది? చాలా బాగుంది. బాగుందా? సూపర్.